స్వచ్ఛతే ఆరోగ్య ప్రదాయిని అని పరిసరాల పరిశుభ్రత అనేది నిరంతర ప్రక్రియ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకారం అందించాలని ఆయన సూచించారు. ఏ కార్యక్రమం అయినా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తేనే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతామని స్పష్టం చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంట్ తో నగరంలోని పలు రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఏలూరు 21వ డివిజన్ శాంతినగర్ 13వ రోడ్డు వినాయకుని గుడి వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు హాజరైన వారందరితో కార్పొరేషన్ కమిషనర్ భాను ప్రతాప్ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఎవరికి వారు తమ ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో అదే విధంగా పరిసరాలను కూడా ఉంచాలన్న స్ఫూర్తితో ముందడుగు వేస్తే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తే ప్రయోజనం ఉండదని ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి పెట్టి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 21వ డివిజన్ లో 3వ రోడ్డు వేయాలని స్థానిక ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారని 15వ ఆర్థిక సంఘ నిధులతో ఈ రోడ్డును చేపడుతున్నట్లు ప్రజల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో రోడ్ల పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా 10 కోట్ల రూపాయల స్పెషల్ ఫండ్ గా ఇవ్వాలని కోరిన వెంటనే ఆయన మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. కొత్త ఏడాది ఈ నిధులతో పనులు చేపట్టి మరిన్ని రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎక్కువ కాలం మన్నే సీసీ రోడ్లకు ఏలూరు నగరంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే నగరంలోని డ్రైన్లు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో చర్యలు తీసుకుంటున్నామని వచ్చే డిసెంబర్ నాటికి పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. అనంతరం పారిశుధ్య నిర్వహణలో అంకిత భావంతో విధులు నిర్వర్తించిన 3 పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే బడేటి చంటి తన సొంత నిధులతో సమకూర్చిన బహుమతులను అందజేశారు. తొలుత డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే బడేటి చంటి మొక్కలు నాటారు. అనంతరం వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ అన్నపనేని రవికుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జీలు కొండే రాణి నిర్మల్ కుమారి, అట్లూరి రామకృష్ణ, డివిజన్ కో ఇన్ఛార్జీలు మద్దు ప్రసాద్, కేతినేడి కిషోర్, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పూజారి నిరంజన్, ముళ్లపూడి అశోక్, వేల్పుల అరుణ, సతీష్, చందు, బీజేపీ నాయకులు నడపన భాస్కర్ రావు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ముఖ్య విశేషమైన రోజు. ఎందుకనంటే అసెంబ్లీలో అమరావతి గురించి తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో గెజిట్ నోటిఫికేషన్ చేయడానికి ఇవాళ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించడానికి జరుగుతున్న కార్యక్రమానికి మేమందరం కూడా వెళ్తున్నాం. దీనికి వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి తీర్మానం చేసే దగ్గర ఏకగ్రీవంలో పాల్గొంటారో లేదో చెప్పవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు ఉంది. ఎందుకనంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో అందరూ కూడా అమరావతి రాజధానిగా అని చెప్పి అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. మరి 2019లో వాళ్ళు గెలిచిన తర్వాత ఏ విధంగా అయితే 3 రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని కూడా కట్టుకోకుండా ఏదైతే చేశారో ప్రజలు ఒక గుణపాఠం చెప్పినప్పటికీ కూడా మళ్ళీ నేటికి కూడా గోడ మీద పెళ్లివాటం లాగా ఏమీ చెప్పుకోకుండా ఏదైతే చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఆ రోజున తీర్మానంలో ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ రోజున ఒప్పుకుంటారో లేదో తెలియవలసిన బాధ్యత వాళ్ళకు కూడా, ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో అమరావతి అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, రాష్ట్రానికి రాజధాని ఉండాలనేది ప్రజలందరూ కూడా కోరుకుంటారు. అదేవిధంగా ప్రపంచంలో కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అడిగితే ఎవరైనా చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. వాళ్ళు ఏదైతే బొమ్మలాట ఆడారో ఆ బొమ్మలాటను కట్ చేయడానికి ఈ రోజున అసెంబ్లీలో అందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాం. దానికి బాధ్యతాయుతంగా వాళ్ళు పాల్గొంటారో లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా అందరిది కూడా ఒకటే రాజధాని, ఒకటే నిర్ణయం అనేది ప్రజల ముక్తకంఠంతో 2014లో గెలిపించారు, 2024లో కూడా గెలిపించారు. ప్రజలందరూ రాజధాని, ప్రజల కోసం నిర్మించే రాజధాని అమరావతి. ఆ అమరావతి కోసం, ప్రజల కోసం వాళ్ళు వస్తారో లేదో సమాధానం చెప్పాలి, లేదంటే తప్పుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒక 6 నెలల లోపు అది కూడా వస్తుంది. డిసెంబర్ లోపు అవి కూడా పనులు మొదలు పెడతాం. ఏ డ్రైన్లు కూడా ఏదైతే ప్రతి డ్రైన్లు కూడా వెళ్ళి మెయిన్ డ్రైన్ కనెక్ట్ అవుతాయో ఆ డ్రైన్లన్నీ కూడా మీ అందరికీ కూడా ఎక్కడా కూడా వాటర్ నిల్వ లేకుండా చేసే బాధ్యత
2027 నాటికి మీ అందరికి కూడా అంత అందుబాటులోకి వస్తుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఎవరైతే వచ్చి పాల్గొనడం కాదు, దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే శానిటైజర్స్ వర్కర్ కూడా ప్రతిసారి కూడా ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ 3 వర్కర్లు ఎన్నుకుని వాళ్ళకి బహుమతులు ఇచ్చేది వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా చేస్తారనే ఉద్దేశంతో నేటికి కూడా ఇవాళ కూడా ఒక 3 మంది వ్యక్తులు ఎవరినైతే ఇక్కడ బాగా వర్క్ చేస్తున్నారని చెప్పి ప్రజల నుంచి వాళ్ళ పేరు తీసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. శానిటైజర్స్ వర్కర్ కూడా చెప్పేది ఒకటే, సహనంతో మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైతే ఆ చెత్తను వేస్తున్నారో వాళ్ళు ఇచ్చే టైంకి మీరు అందుబాటులోకి వెళ్ళి మీరు కూడా వాళ్ళకి సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. స్ట్రీట్ లైటింగ్ విషయానికి వస్తే కరెంటును కూడా ఎవరు కూడా వృధా చేయదు. మొన్న గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా నగరంలో ఉన్నటువంటి 750 మంది ఎస్సీ ఎస్టీ ప్రజలకు 200 యూనిట్ల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా సోలార్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఏలూరుని తీసుకొని మరి ఈ సోలార్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే కరెంటును వృధా చేయొద్దు. మరి డ్రింకింగ్ విషయానికి వస్తే ఈ వేసవకాలంలో కొంచెం నీరు తక్కువగా ఉన్నారు కాబట్టి ఉన్నా కానీ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇదివరకులాగే 2 పూట్ల గంట ఇచ్చేటువంటి కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా తీసుకున్నారు. ఎవరు కూడా అదే పడాల్సిన అవసరం లేదు. మేము చెప్పేది ఏంటంటే నీటిని వృధా చేయొద్దంటున్నాం, అంతేగాని 2 పూట్ల ఇవ్వము అని చెప్పి అనట్లేదు. ఖచ్చితంగా ఈ సంవత్సరం వేసవకాలం అంతా కూడా గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారు కావచ్చు, అట్లాగే ఎంఈ గారు, మేయర్ గారు, కార్పొరేటర్ అందరూ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏలూరు నగరపాలక సంస్థ తీసుకుంటుంది. అట్లాగే నీరుని ఎవరు కూడా వృధా చేయదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, సక్సెస్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.